పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్నారు. అలాగే ముకుల్ చౌదరి మీకు తెలుసు, క్రికెటర్. చిన్న వయసులో తండ్రి కష్టాన్ని చూడలేక ఎలాగైనా తండ్రిని అప్పుల బారి నుంచి రక్షించాలనుకున్నాడు. తను ఒక్కడే భుజస్కంధాల మీద కోల్కతా నైట్ రైడర్స్ నుంచి లక్నో సూపర్ జైంట్స్ని గెలిపించాడు. మామూలుగా కాదు, ఒంటి చేత్తో గెలిపించాడనే చెప్పాలి. తండ్రి చిన్నప్పుడే చాలా కష్టాలు పడ్డాడు ఈ అబ్బాయిని క్రికెటర్ని చేయడానికి. ఇల్లు కూడా అమ్మేసి వాయిదాలు కట్టలేక జైలుకు కూడా వెళ్ళొచ్చాటండి. సో తండ్రి చెప్పిన దానికి తండ్రి దాలిప్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అతన్ని కష్టపడి నేను క్రికెటర్ని చేశానని. సో తండ్రి ఆశలను అతను వమ్ము చేయకుండా 2.60 కోట్లకి గెలుచుకుని అతను ఇవాళ తండ్రి అప్పుల్ని తీరుస్తానంటున్నాడు. మనం ప్రతి ఒక్క మనిషి నుంచి ఏదైనా ఒక స్ఫూర్తిని పొందొచ్చండి. ఇవాళ మనం ముకుల్ చౌదరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల కష్టాన్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు మన కోసం పెట్టిన ప్రతి పైసాని తిరిగి ఏ రకంగా మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఎలా మనశ్శాంతిని ఇవ్వాలి అనేది మనం ముకుల్ చౌదరి నుంచి నేర్చుకుందాం. ఇతను తప్పకుండా అందరికీ కూడా ఆదర్శప్రాయుడే.